కొత్త బంగారు లోకం సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న శ్వేతా బసు ప్రసాద్ ఆ తరువాత కథల ఎంపికలో తప్పులు చేసి వరుస ఫ్లాప్స్తో ఐటెం సాంగ్స్ చేసే స్థితికి వచ్చేసింది. ఆ కోవలోనే ఈవెంట్స్ చేసుకుంటూ అనుకోకుండా బ్రోతల్ కేసులో కూడా అరెస్ట్ అయ్యి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. కానీ షరా మామూలుగానే ఆమె ఎలాంటి తప్పు చేయలేదని కోర్టు తీర్పు ఇవ్వడంతో నింద తొలగిపోయిన ఇమేజ్ మాత్రం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. అర్ధాంతరంగా టాలీవుడ్లో ఆచూకీ లేకుండా మిస్ అయిపోయిన ఈమె ముంబైలో తేలింది. స్క్రిప్ట్ సైడ్ వర్క్ చేస్తూ ఓ భారీ బాలీవుడ్ సినిమాలో కూడా నటించింది. చంద్రన్ నందిని అనే మరో ఎపిక్ సీరియల్లో మెయిన్ లీడ్గా నటిస్తుంది. ఒక రకంగా కెరీర్ పీక్ స్టేజ్లో ఉంది. అయితే రీసెంట్గా మిక్సర్ పొట్లం అనే తెలుగు సినిమాలో నటించిన శ్వేతా బసు ప్రసాద్ ఆ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చింది. తన జీవితంలో జరిగిన డార్క్ ఇన్సిడెంట్ అంతా అబద్ధమని, అసలు తను ఓ అవార్డ్స్ ఫంక్షన్ కోసం వస్తే అలా ఇరికించారంటూ మరోసారి క్లారిటీ ఇచ్చింది. మిక్సర్ పొట్లం ఏమాత్రం సక్సెస్ అయినా అంతా శ్వేత వెంట పడతారు, ఎందుకంటే ఆమెలో అంత టాలెంట్ ఉంది. మరి అఖిల్ పెళ్లి ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తుతుంది. అయితే పెళ్లి డేట్ మారింది కానీ క్యాన్సిల్ కాలేదంటూ మరో వార్త కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది. అటు జీవీకే వారి నుండి కానీ ఇటు అక్కినేని వారి నుండి కానీ అధికారిక సమాచారం లేకపోవడంతో చాలామంది మోరల్ ఎథిక్స్ పాటించి ఆ న్యూస్ని అవాయిడ్ చేస్తున్నారు. కానీ ఏదో ఒక చిన్న తేడా జరిగిందనే విషయం నాగార్జున మౌనంగా ఉండిపోవడం ద్వారా తెలిసింది.